సంక్రాంతి పండుగను సొంతూరులో జరుపుకునేందుకు నగరవాసులు తహతహలాడుతున్నారు. దీనికి తోడు వరుస సెలవులు రావడంతో వారు ఎలాగో అలా సొంతూర్లకు పయనమవుతున్నారు. దీంతో రైళ్లు, బస్సులు, కార్లు పట్టనంతగా రోడ్డు రద్దీగా మారాయి. రహదారులు సరిపోనంతగా సంక్రాంతి ప్రయాణం కిక్కిరిసిపోయింది. హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారి, ఉప్పల్, వరంగల్ జాతీయ రహదారిపై ఎటు చూసినా వాహనాలే కనిపించాయి. విజయవాడ జాతీయ రహదారిపై ఎల్బీ నగర్, హయత్ నగర్, పెద్దాంబర్పేట ఔటర్ రింగ్ రోడ్డు, అబ్దుల్లాపూర్ మెట్, ఇనాంగూడ, శ్రీ ఆందోల్, మైసమ్మ దేవాలయం, కొత్తగూడెం తదితర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నగరం నుంచి శనివారం సాయంత్రం వరకు దాదాపు 70,000కు పైగా వాహనాలు తరలి వెళ్లినట్లు పోలీసులు అంచనా వేశారు. ప్రయాణికులతో రాజధానిలోని రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు కిటకిటలాడాయి. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లితో పాటు కొత్తగా ఏర్పాటైన చర్లపల్లి రైల్వే స్టేషన్లో రద్దీ పెరిగింది. తెల్లవారుజాము నుంచే ప్రయాణికులతో ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్లు సహా ఉప్పల్, ఎల్బీనగర్, కూకట్పల్లి ప్రాంతాల్లోని పాయింట్లలో బస్సుల కోసం ప్రయాణికులు పడిగాపులు కాశారు. సాయంత్రానికి ఇది మరింత పెరిగింది. బస్సులన్నీ ఫుల్ అయ్యాయి. దీన్ని క్యాష్ చేసుకుంటున్నాయి. దీంతో ప్రయాణానికి వేలు ఖర్చు చేయాల్సి వస్తుందని పలువురు వాపోతున్నారు. విజయవాడ జాతీయ రహదారిపై చోటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద సాధారణ రోజుల్లో ఇరువైపులా కలిపి 35 నుంచి 36,000 వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. శుక్రవారం 59,000 వాహనాలు వెళ్లాయి. శనివారం సాయంత్రానికి 70,000 వాహనాల రాకపోకలు సాగించాయి. వీటిలో 70% వరకు కార్లు ఉన్నట్లు టోల్ ప్లాజా అధికారులు వెల్లడించారు. గత సంక్రాంతికి నమోదైన 77,000 వాహనాల రికార్డు బ్రేక్ కానుందని అంచనా వేస్తున్నారు. పంతంగి వద్ద మొత్తం 16 టోల్ బూతులుండగా విజయవాడ మార్గంలోనే 12 టోల్ బూతులను తెరిచారు. హైదరాబాద్ మార్గంలో 4 టోల్ బూతులు తెరవడం వల్ల అటువైపు రద్దీ ఉంది. ఆదివారం కూడా రద్దీ కొనసాగే అవకాశం ఉంది. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఎల్బీ నగర్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వరకు 600 మంది ట్రాఫిక్, సివిల్ పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, సందీప్, ఇదైతే సంక్రాంతి పండుగ సందర్భంగా సొంత గ్రామాలకు వెళ్తున్నటువంటి నగరవాసుల వాహనాలతోటి హైదరాబాద్, విజయవాడ నేషనల్ హైవే ఏదైతే ఉందో ఆ హైవే పైన వాహనాల రద్దీ గత 2 రోజులుగా కూడా కొనసాగుతుంది. నిన్న ఒక్కరోజే దాదాపుగా విజయవాడ వైపు సుమారుగా 70,000 వాహనాలు వెళ్లినట్టుగా కూడా పోలీసులు, ఇటు టోల్ ప్లాజా సిబ్బంది కూడా తెలుపుతున్నారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది 2 రోజుల ముందే ఈ తమ గ్రామాలకు పండగ సందర్భంగా తమ గ్రామాలకు పయనమయ్యారు. అయితే వరుసగా సెలవు రోజులు రావడం, ఇటు స్కూళ్ళకు కావచ్చు, ఇటు ప్రభుత్వ ఉద్యోగస్తులకు సంబంధించి కూడా సెకండ్ సాటర్డే అలాగే సండే ఈ 2 రోజులు కూడా వారికి సెలవు దినాలు కూడా కలిసి రావడంతో శుక్రవారం నుంచే తమ ప్రయాణాన్ని మొదలు పెట్టడంతో ఈ వాహనాల రద్దీ మాత్రం హెవీగా ఉందని చెప్పవచ్చు. అయితే ఏదైతే హైవే పైన ఉన్నటువంటి టోల్ ప్లాజాలు, ఇటు యాదాద్రి భువనగిరి జిల్లాలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద మొత్తం టోల్ ప్లాజాకు సంబంధించి 16 టోల్ బూతులు, వాహనాలు వెళ్లేందుకు టోల్ బూతులు ఉంటాయి. ఇందులో 12 టోల్ బూతులను విజయవాడ వైపు వెళ్లే వాహనాలు వెళ్లేందుకు అవకాశం కల్పించారు. ఎందుకంటే ఎక్కువగా వాహనాలు విజయవాడ వైపు పండుగ సందర్భంగా వెళ్తుండడంతో టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా, వాహనాలను నిలిచిపోకుండా ఉండేందుకు ఇటు టోల్ ప్లాజాకు సంబంధించిన సిబ్బంది కావచ్చు, ఇటు ఏదైతే రాజకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి పోలీసులు కావచ్చు, వీరంతా కూడా సమన్వయంతో
వాహనాలు ఎక్కడ నిలపకుండా రోడ్లపైన కానీ ఇటు టోల్ ప్లాజాల వద్ద కూడా నిలిచిపోకుండా ఏర్పాట్లు చేయడంతో 2 రోజుల పాటు ఇటు శుక్రవారం మధ్యాహ్నం నుంచి శనివారం అలాగే ఈ రోజు సండే ఈ 3 రోజులకు సంబంధించి కూడా ఈ రోజు ఎక్కువగా ట్రాఫిక్ ఉండే నేపథ్యంలో పోలీసులు మాత్రం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఎల్బీ నగర్ నుండి పంతంగి టోల్ ప్లాజా వరకు పోలీసులు రాచకొండకు సంబంధించినటువంటి కమిషనరేట్ పరిధిలో సివిల్ పోలీసులతో పాటు ట్రాఫిక్ పోలీసులు కూడా రోడ్డుకు ఏదైతే హైవే పైన ఉన్నటువంటి క్రాస్ రోడ్లు కానీ యూటర్న్లకు సంబంధించి కానీ ఇతర గ్రామాలకు సంబంధించి ఉన్నటువంటి అండర్ పాస్ల వద్ద కూడా ఎలాంటి వాహనాలు నిలపకుండా ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా ఎప్పటికప్పుడు వాహనాలు సాఫీగా వెళ్లే విధంగా కూడా చూడడంతో ఎక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా వాహనాలు నేరుగా వెళ్లే విధంగా కూడా చర్యలు చేపట్టడంతో 2 రోజులు ప్రయాణం వాహనాలు మాత్రం ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా వెళ్లిన పరిస్థితి కనబడింది. అయితే ఈ రోజు సండే ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఎందుకంటే రేపు ఎల్లుండి 3 రోజుల పాటు సంక్రాంతి పండుగ ఉన్న నేపథ్యంలో ప్రైవేటు సంస్థలకు సంబంధించి సాఫ్ట్వేర్ గానీ ఇతర కంపెనీలకు సంబంధించి ఈ రోజు నుంచి సెలవులు ఉండడంతో ఈ రోజు వారంతా కూడా ఈ రోజు సొంత గ్రామాలకు బయలుదేరే అవకాశం ఉంటుంది. అయితే ఎక్కువగా సొంత వాహనాల్లోనే తమ గ్రామాలకు బయలుదేరిన పరిస్థితి కనపడింది. గతంలో ఎన్నడూ లేని విధంగా కార్లు అయితే దాదాపుగా అటువైపు విజయవాడ వైపు వెళ్లిన వాహనాలలో 100% వాహనాలలో 70% పైగా కార్లే వెళ్ళినట్లుగా కూడా టోల్ ప్లాజా వద్ద నమోదైనటువంటి రికార్డులను బట్టి తెలుస్తుంది. ఎందుకంటే ఎక్కువ మంది తమ సొంత వాహనాల్లోనే తమ గ్రామాలకు బయలుదేరడంతో రహదారి పైన ఎక్కడ చూసినా వాహనాలు వెళ్తూనే కనపడిన పరిస్థితి ఉంది. హైదరాబాద్ నుంచి దాదాపుగా నార్కట్పల్లి వరకు ఈ నేషనల్ హైవే పైన భారీగా వాహనాల రద్దీ ఉంది. నార్కట్పల్లికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి కొంత గుంటూరు ఒంగోలు వైపు సంబంధించినటువంటి వెళ్లే వాహనాలు అద్దంకి నార్కట్పల్లి రహదారి పైన క్రాస్ కావడం తోటి కొంత అక్కడి నుంచి సూర్యాపేట కోదాడ వరకు కొంతమేర వాహనాల రద్దీ తగ్గిందని చెప్పవచ్చు. మొత్తానికైతే ఈ సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని గ్రామాల్లో పండుగను జరుపుకునేందుకు నగర వాసులంతా మాత్రం పల్లెపాట పట్టడంతో నేషనల్ హైవే హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే మాత్రం ఇంకా వాహనాల రద్దీతో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ వాహనాల రద్దీ కొనసాగే అవకాశం ఉందనేది పోలీసులు గాని టోల్ ప్లాజా సిబ్బంది అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్టుగా కూడా చర్యలు చేపట్టినట్టుగా తెలుస్తోంది. ఎక్కడ వాహనాలు రోడ్ల పైన కూడా నిలపకుండా నేషనల్ హైవే సిబ్బందితో కానీ ఇటు పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తూ రోడ్ల పైన వాహనాలు నిలపకుండా హోటళ్ల వద్ద కూడా ఎక్కువ వాహనాలు ఆగుతున్న పరిస్థితి కనపడింది రాత్రి వేళలో. అయితే ఈ వాహనాలు కూడా రోడ్డు పైకి వచ్చే సమయంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉంటున్న పరిస్థితుల్లో అక్కడ కూడా హోటల్ సిబ్బంది హోటల్ యాజమాన్యానికి సంబంధించి అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసుకొని వాహనాలు నేరుగా వెళ్లే విధంగా ఎక్కడ ట్రాఫిక్ నిలబడకుండా కూడా వారంతా కూడా చర్యలు చేపట్టడంతో మొత్తానికైతే ఈ సంక్రాంతి పర్వ దినానికి సంబంధించి ఈ ట్రాఫిక్ వాహనాల రద్దీ అయితే ఉందో ఎలాంటి ప్రమాదం లేకుండా కూడా ఇప్పటి వరకు కొనసాగిందని మాత్రం చెప్పవచ్చు. సందీప్, థ్యాంక్ యూ జనయ్య.